అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న శ్రీవారిని దర్శనానికి జనం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా 300 ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకున్న వారు దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు. గురువారం స్వామివారిని 61,582 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 19,757 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.